ప్రైజ్ ద లార్డ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18 నుండి 21 వచనాలు. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆమెన్. యేసయ్య మన పాపాల నుండి విడుదల కోసం ఈ భూలోకానికి వచ్చారని తెలుసు కదా. అది కేవలం మాటతోనే ఆపేయలేదు, కానీ క్రియారూపకంగా సిలువలో మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో చూపించి మన కోసం మరణించారు. మరి మనం మన తల్లిదండ్రులను కానీ, స్నేహితుల్ని కానీ, తోటివారిని కానీ ప్రేమిస్తున్నామని మాటలతోనే చెప్తున్నామా? నిజంగా అది మనలో ఉందా? లోపల ఏమైనా ద్వేషాన్ని పెట్టుకున్నారా? ఒకసారి ఆలోచించుకోండి.